పెట్టారా? ఎస్, వీళ్ళంతా బైబిల్ నుండి వచ్చిన వారే. వీళ్ళందరూ వాళ్ళ విశ్వాసాన్ని ఉపయోగించి ఎన్నెన్నో విజయాలు పొందుకున్న వాళ్ళు. వీళ్ళందరి జీవితం నుండి ఏదో ఒక విషయం నేర్చుకోవడానికి దేవుడు వీళ్ళని బైబిల్ గ్రంథంలో ఉంచాడు. రండి మనందరం వీళ్ళ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్న ఇతని పేరు అబ్రహాము. ఇతను ఎందుకోసం బైబిల్లో రాయబడ్డాడో అతని మాటల్లోనే తెలుసుకుందాం. చూశారు కదా, ఇంతటి విశ్వాసంతో కూడా 100 ఏళ్ల వయసులో కూడా కుమారుని పొందాడంటే మామూలు విషయం అస్సలు కాదు. నెక్స్ట్ పర్సన్ పేరు సారా. సారా అనే పదంకు అర్థం ప్రిన్సెస్, అంటే యువరాణి. ఇప్పుడు తన జీవితపు సంఘటనలను తన మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు సారా. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏమిటంటే నేను 90 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. మొదట నేను నవ్వాను, ఎందుకంటే అది జరగదు కదా. నేను దేవుని మాట విశ్వసించే వరకు దేవుడు వెయిట్ చేసి నేను దేవుని మాట నమ్మాకని నేను నా కుమారుణ్ణి చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే కదా, దేవునిపై విశ్వాసం ఉంచినందుకు జనములకు తల్లిని చేశాడు దేవుడు. ఇప్పుడు ఇంకో వ్యక్తిని చూసుకుందాం. జాషువా ది మైటీ వారియర్. నా పేరు జాషువా. నేను చిన్నప్పటి నుంచి చాలా ట్రావెలింగ్ చేసిన. ఐగుప్తు నుంచి కానాన్ దాకా ట్రావెల్ చేసి అయితే నాకు కాలం వస్తున్నాయి. అయినా కూడా దేవుడి కృపను బట్టి నేను ఎప్పుడూ మోసే దగ్గర ఉండేటోడి చిన్నప్పటి నుంచి. అయితే సడన్గా మోసే కొండ మీద పోతే ఇంకా నెక్స్ట్ రాలే. అయితే దేవుడు సమాధి చేసేసిండు. దాని తర్వాత నన్ను లీడర్ చేసిండు. అయితే అప్పుడు చాలా బాధపడ్డాను. నన్ను ఎందుకు లీడర్ చేసినావు, నేను అట్లా ఇంతమంది ప్రజల్ని కాపాడాలని అనుకుంటే అప్పుడు దేవుడు చెప్పిండు, నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు బతుకుదేవులా, నీవు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. అయితే ఆ మాట నాకు చాలా బలపరిచింది. అప్పటి నుంచి నేను ఇజ్రాయెల్ లీడర్లో ఉండి ఇంకా మేము ఎక్కడ పోయినా కూడా అన్ని బ్యాటిల్స్ గెలిచి ఇంకా లాస్ట్కి ఇజ్రాయెల్ని టాప్ 1లో పెట్టిన. అయితే దాన్ని బట్టి అనుకుంటున్నాడు. కానానులో అడుగుపెట్టిన వీరుడు జాషువా యుద్ధ వీరుడు. శత్రువు మెడపై కాలు పెట్టిన వీరుడు జాషువా యుద్ధ వీరుడు. మన నెక్స్ట్ పర్సన్ రూతు. తినది శపించబడిన జనమైనప్పటికీ దేవునిపై చూపిన విశ్వాస్యతకు దేవుడు ఈమెను దావీదు వంశపు తల్లిగా నియమించాడు. తన మాటల్లోనే ఇంకా తెలుసుకుందాం. నా పేరు రూత్. మా ఇంట్లో 3 మరణాలు జరిగాయి. తర్వాత మా అత్తగారి పేరు నయోమి. మా అత్తగారు ముసలావిడ. మా అత్తగారిని విడిచి వెళ్ళాలని నాకు అనిపించలేదు. తర్వాత దేవునికి ధన్యవాదాలు. రూత్ జీవితం నుండి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే నిస్వార్థంగా జీవించినప్పుడు సమస్తము తిరిగి సమకూర్చబడుతుందని. ఆమె నెక్స్ట్ పర్సన్. క్యాన్ ఎనీవన్ గెస్? Yes, that's right. It's Esther. Let's hear a few words from her. నా పేరు ఎస్తేరు. నేను ఒక రాణిని. నా తల్లిదండ్రులు చనిపోయారు. మా బాబాయ్ అనే మొదటి దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాను. నా దేవుడు మా వాళ్ళని ప్రాణాపాయ నుంచి తప్పియనికి నన్ను రాణిగా ఎన్నుకున్నాడు. ఒకరోజు మా బాబాయ్ వచ్చి ఆమాన్ గురించి చెప్పమన్నారు రాజుకి. నేను భయపడినా. అప్పుడు నేను చెప్పలేనన్నా. అప్పుడు మా బాబాయ్ అన్నాడు, నువ్వు నాకు సాయం చేయకపోతే దేవుడు నాకు ఇంకో దిక్కు నుంచి సాయం చేస్తాడన్నాడు. అప్పుడు నేనే పోయి రాజుగారికి ఆమాన్ గురించి చెప్పాను. రాజుగారికి కోపం వచ్చి మా బాబాయ్ చనిపోయే స్థలంలోనే ఆమానును ఉరిదీశారు. చూశారు కదా, ఎస్తేర్ రాణి అవ్వడంలో కూడా దేవునికి ఎంత పెద్ద ప్రణాళిక ఉందో మన జీవితాల్లో కూడా దేవుని ప్రణాళిక నెరవేర్చబడును గాక. మన నెక్స్ట్ పర్సన్ డేవిడ్ ది షెపర్డ్.
షెపర్డ్ అనుకుంటున్నారా? కానీ నిజానికి హీ వాజ్ అ బ్లెస్డ్ కింగ్. త్రూ హిస్ జనరేషన్ కేమ్ జీసస్ క్రైస్ట్. డేవిడ్ మాటల్లోనే విందాం. నా పేరు డేవిడ్. నేను ఒక గొర్రెల కాపరిని. నాకు చదువు లేదు, ఏమీ లేదు. వాడిలాగా నాకు బిజినెస్ లేదు. నేను దేవుని పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటాను. ఒకరోజు గొలియాతు వచ్చి దేవుని గురించి ఇష్టమైనట్టు మాట్లాడారు. నేను గొలియాతును ఒక రాయిని తీసుకుని వెళ్ళగొట్టాను. ఇలా మళ్ళీ అలానే ఎలుకబంటిని ఇంకా సింహాన్ని చంపేశాను. మళ్ళీ అలానే దేవుని పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉన్నాను. ఇలాంటి చిన్న పిల్లవాడిని కూడా వాడుకోగలడు మన దేవుడు. పెట్ట కుప్ప నుండి దీనులను పైకెత్తి రాజుల ప్రక్కన కూర్చోబెట్టగలడు మన దేవుడు. ఆల్ గ్లోరీ టు గాడ్. మన లాస్ట్ పర్సన్ ఎవరంటే ఎనీ గెస్? ఇతనికి ఏ యుద్ధం చేసే సామర్థ్యం లేకపోయినా, ఏ యుద్ధం చేయకపోయినా అందరికంటే పవర్ఫుల్ గా నిలిచాడు. ఎందుకంటే ఇతనికి ఉన్న జ్ఞానం వేరెవ్వరికి లేదు. ఇతని మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు సొలొమోన్. నన్నందరూ జ్ఞానవంతులని పిలుస్తారు. ఒకరోజు నాకు దేవుడు కళ్ళల్లో వచ్చి నీకేం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు నేను డబ్బును ఘనతను కోరుకోలేదు, కానీ జ్ఞానాన్ని కోరుకున్నాను. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని మరియు డబ్బును కూడా ఇచ్చాడు. నేను రాజుగా ఉన్నంతకాలం నా ప్రజలు సంతోషంగా ఉంటారు. సొలొమోను కంటే గొప్పవాడు ఇప్పుడు మనలో ఉన్నాడు. We can possess our wisdom in Christ Jesus. So వీళ్ళందరి జీవితం నుండి there was a lot of things that we could learn. Yes or no? So let's all give a huge round of applause to these little kids who learned all their dialogues. వాళ్ళ డైలాగ్ నేర్పించడమే కాదు, కానీ నువ్వు నిజంగా ఎస్తేర్ అయితే ఏం చేస్తావు, నువ్వు ఇట్లా చనిపోతున్నావు అయినా నువ్వు ఏం డిసైడ్ చేసుకుంటావు అని ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడిపించినాము. So they all behaved very well, they cooperated and they learned a lot of things. And lastly, let's all give this huge round of applause to them and thank you so much for this opportunity.